పినాఫోర్ బిబ్ కొరకు వస్త్రాన్ని గుర్తుపెట్టి కత్తిరించడం. మనం పినాఫోర్ బిబ్ కొరకు నమూనాని నిర్మించాం కాబట్టి ఇప్పుడు మనం వస్త్రం మీద నమూనాని ఎలా గుర్తుపెట్టి కత్తిరించాలో చూద్దాం. ఈ తరగతి ముగిసేసరికి మీరు ఇవి చేయగలరు. వస్త్రం మీద పినాఫోర్ బిబ్ యొక్క నమూనాని గుర్తుపెట్టడం, గీసిన గీతల వెంబడి వస్త్రాన్ని కత్తిరించడం. ముందుగా వస్త్రం మీద నమూనాను గీసి కత్తిరించడానికి కావలసిన సామాగ్రి మరియు వస్తువుల్ని మనం పరిచయం చేసుకుందాం. అవి 15 అంగుళాలు లేక అర మీటర్ యూనిఫామ్ వస్త్రం, ఎల్ స్క్వేర్ లేక టైలర్ స్క్వేర్, దర్జీ సుద్ద, కొలత టేపు మరియు పెద్ద కత్తెర. వస్త్రం మీద పినాఫోర్ బిబ్ యొక్క నమూనాని ఎలా గుర్తుపెట్టాలో మనం చూద్దాం. అంచు చివర నుంచి కత్తిరించిన అంచు వెంబడి భుజం వెడల్పులో అరంగుళం అంటే 6 అంగుళాలను కొలిచి గుర్తుపెట్టండి. కానీ ఇక్కడ అంచు చివర ముందుగా ఉంది కాబట్టి మనం 6.5 అంగుళాలు తీసుకుంటాం. కాబట్టి దీనిని మనం డ్రాఫ్టింగ్ కొరకు ఉపయోగించాం. ఈ గుర్తు దగ్గర పట్టుకొని వస్త్రాన్ని పొడవు వారీగా మడవండి. అంచు చివర మడతలతో సమాంతరంగా ఉండేటట్లు చూసుకోండి. మనం కొనసాగే ముందు 2 మడతలు కత్తిరించిన అంచు లంబకోణంలో ఉందో లేదో తనిఖీ చేద్దాం. అలా లేకపోతే ప్యాటర్న్ స్క్వేర్ సహాయంతో దీనిని ఇప్పుడే సరిచేద్దాం. కత్తిరించిన అంచు మడతలు కలిసే చోటు బిందువు 1. బిందువు 1 నుండి ముందు పొడవును అతుకు ఖర్చుతో కలిపి 11.5 అంగుళాలుగా కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 0. బిందువు 0 నుండి ఒక లంబకోణ గీతను మడతకు గీయండి. ఇది భుజం గీత. బిందువు 0 నుండి భుజం వెడల్పులో సగం అంటే 6 అంగుళాలను భుజం గీత వెంబడి కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 2. బిందువు 2 నుండి 3.5 అంగుళాలను మడత వైపుగా కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 3. బిందువు 2 నుండి ఒక లంబకోణ గీతను బాడీలోనికి ఇంచుమించు సగం దూరం వరకు గీయండి. బిందువు 3 నుండి ఒక లంబకోణ గీతను బాడీలోనికి ఇంచుమించుగా సగం దూరం వరకు గీయండి. బిందువు 2 నుండి కిందకి 1/2 అంగుళం కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 4. బిందువు 3 మరియు బిందువు 4లను ఒక నేరు గీతతో కలపండి. బిందువు 0 నుండి నడుము చుట్టుకొలతలో 1/6వ వంతు అంటే 4/1/8 అంగుళాలను మడత వెంబడి కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 5. బిందువు 5 నుండి ఒక లంబకోణ గీతను అది బిందువు 2 నుండి కిందకు గీసి గీతను కలిసే వరకు గీయండి. ఈ 2 గీతలు కలిసే చోటు బిందువు 8. ఈ గీత బిందువు 3 నుండి గీసిన గీత కలిసే చోటు బిందువు 7. బిందువు 8 నుండి 3/4 అంగుళాల మడత వైపుగా కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 9. బిందువు 4 మరియు బిందువు 9లను ఒక నేరు గీతతో కలపండి. బిందువు 7 నుండి 3/4 అంగుళాల మడత వైపుగా కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 10. బిందువు 3 మరియు బిందువు 10లను ఒక నేరు గీతతో కలపండి. బిందువు 5 నుంచి 1 అంగుళం పైవైపుకు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 6. బిందువు 6 నుండి ఒక లంబకోణ గీతను ఇక్కడ చూపిన విధంగా ఏటవాలు గీతను అదే గీత కలిసే వరకు గీయండి. బిందువు 1 నుండి నడుము చుట్టుకొలతలో 1/4వ వంతు అంటే 5.5 అంగుళాలను కత్తిరించిన అంచు వెంబడి కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 11. తరువాత బిందువు 11 నుండి 1 అంగుళం మడత పైవైపుగా కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 12. బిందువు 9 మరియు బిందువు 12ను ఒక నేరు గీతతో కలపండి. ఈ విధంగా మనం పినాఫోర్ బిబ్ వెనుక భాగాన్ని గుర్తుపెట్టడం పూర్తి చేశాం. ఇప్పుడు బిబ్ వెనుక భాగాన్ని ఎలా కత్తిరించాలో మనం చూద్దాం.
బిందువు 12 నుండి ప్రారంభించి భుజం వరకు కత్తిరించండి. మరలా బిందువు 6 నుండి ప్రారంభించి వెనుక మెడ తెరుచుకునే భాగం వెంబడి భుజం వరకు కత్తిరించండి. తరువాత భుజం గీత వెంబడి కత్తిరించండి. నడుము గీత మడత దగ్గర మూలల్లో కొంచెం కత్తిరించండి. ఈ విధంగా మనం పినాఫోర్ బిబ్ వెనుక భాగాన్ని కత్తిరించడం పూర్తి చేశాం. తరువాత బిబ్ వెనుక భాగాన్ని మనం కాపీ చేద్దాం. దీని కొరకు వస్త్రాన్ని పొడవువారి పోగు వెంబడి మడవండి. కత్తిరించిన బిబ్ వెనుక భాగాన్ని మడిచిన వస్త్రం మీద ఉంచండి. ఇది అదే వెడల్పు కలిగి ఉన్నదని నిర్ధారించుకోండి. ఇప్పుడు బిబ్ వెనుక భాగం దగ్గర దాని చుట్టూరా కత్తిరించండి. కానీ దానిని లోపల కత్తిరించడానికి జాగ్రత్త పడండి. నడుము గీత మడత దగ్గర మూలల్లో కొంచెం కత్తిరించండి. ఈ విధంగా మనం పినాఫోర్ బిబ్ ముందు భాగాన్ని కత్తిరించడం పూర్తి చేశాం. ఇప్పుడు ఇంతకు ముందు డ్రాఫ్ట్ చేసిన బిబ్ వెనుక భాగాన్ని తీసుకొని ముందు మెడ తెరుచుకునే భాగం వెంబడి కత్తిరించండి. ఇప్పుడు మనకు పినాఫోర్ బిబ్ కొరకు బిబ్ ముందు వెనుక భాగాలు ఉన్నాయి. తరువాత మనం ముందు మరియు వెనుక మెడ భాగాల ఫేసింగ్ కొరకు వస్త్రాన్ని ఎలా కత్తిరించాలో చూద్దాం. దాని కొరకు ముందుగా పొడవు వారి పోగు వెంబడి వస్త్రాన్ని మడవండి. కత్తిరించిన బిబ్ వెనుక భాగాన్ని మడిచిన వస్త్రం మీద ఉంచండి. ఇది అదే వెడల్పు కలిగి ఉన్నదని నిర్ధారించుకోండి. మెడగీత కత్తిరించిన అంచు మడతల లంబు కోణంలో ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు వెనుక మెడగీత వెంబడి కత్తిరించండి. బాడీ ముక్కలను తొలగించి మెడగీతకు సమాంతరంగా 1 అంగుళం దగ్గర గుర్తుపెట్టండి. గీసిన గీతల వెంబడి వస్త్రాన్ని కత్తిరించండి. తరువాత కత్తిరించిన బిబ్ ముందు భాగాన్ని మడిచిన వస్త్రం మీద ఉంచండి. మెడగీత కత్తిరించిన అంచు మడతకు లంబు కోణంలో ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ముందు మెడగీత వెంబడి కత్తిరించండి. బాడీ ముక్కలను తొలగించి మెడగీతకు సమాంతరంగా 1 అంగుళం దగ్గర గుర్తుపెట్టండి. గీసిన గీతల వెంబడి వస్త్రాన్ని కత్తిరించండి. తరువాత గీసిన గీతల వెంబడి వస్త్రాన్ని కత్తిరించండి. ఈ విధంగా మనం ముందు మరియు వెనుక మెడగీతల ఫేసింగ్ కొరకు వస్త్రాన్ని కత్తిరించడం పూర్తి చేశాం. ఈ తరగతిలో మనం పినాఫోర్ బిబ్ తయారీ కొరకు వస్త్రాన్ని ముక్కలను గుర్తుపెట్టి కత్తిరించాం. మనం ముగించే ముందు పినాఫోర్ బిబ్ నమూనాని వస్త్రం మీద గుర్తుపెట్టి కత్తిరించడంలో ఉన్న ముఖ్య అంశాలు చూద్దాం. అవి: దశ 1 పినాఫోర్ బిబ్ నమూనాని వస్త్రం మీద గుర్తుపెట్టడం. దశ 2 బిబ్ వెనుక ముక్క కొరకు గీసిన గీతల వెంబడి వెనుక మెడ తెరుచుకునే భాగం వెంబడి కత్తిరించడం. దశ 3 బిబ్ వెనుక భాగం యొక్క నడుము గీత మడత దగ్గర మూలలో కొంచెం కత్తిరించడం. దశ 4 మరలా బిబ్ వెనుక భాగం యొక్క నమూనాని కాపీ చేయడం. దశ 5 బిబ్ ముందు ముక్కల కొరకు గీసిన గీతల వెంబడి ముందు మెడ తెరుచుకునే భాగం వెంబడి కత్తిరించండి. దశ 6 బిబ్ ముందు భాగం యొక్క నడుము గీత మడత దగ్గర మూలల్లో కొంచెం కత్తిరించండి. దశ 7 ముందు మరియు వెనుక మెడ భాగాల ఫేసింగ్ కొరకు వస్త్రాన్ని కత్తిరించడం. దీనితో మనం ఈ పాఠం ముగింపుకు వచ్చాం.